నమస్తే అండి. నా పేరు భరత్. నేను సనెర్జీ నెట్వర్క్ మార్కెటింగ్‌లో ప్రైవేట్ ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. అయితే ఈరోజు మన సనెర్జీ కంపెనీలో దగ్గర దగ్గర 300 రకాల ప్రొడక్ట్స్ నిత్యం ఉపయోగపడే ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలాగే రైతులకు ఒక అద్భుతంగా ఉపయోగపడే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కూడా మన కంపెనీ అందిస్తుందండి. అందులో మనము లాస్ట్ ఇయర్ చాలా మంచి మంచి ఫలితాలొచ్చాయి. చాలా రకాల ప్రొడక్ట్స్ రైతులకు ఇచ్చాము. చాలా అద్భుతమైన ఫలితాలొచ్చాయి. అందులో ఇంకొక ప్రొడక్ట్స్ గురించి నేను పూర్తిగా దాని గురించి వివరణ తెలియజేయాలనుకుంటున్నానండి. అయితే ఎందుకు అది దాని యొక్క ఉపయోగం రైతులకు ఏ విధంగా ఉంటుందంటే, భూమి సారవంతం కావడానికి బాగా ఉపయోగపడుతుందండి ఆ మూలకం అనేది. అయితే ఒక మొక్క భూమిలో నుంచి విత్తనం వేసినప్పటి నుంచి పుట్టి, పెరిగి పెద్దగయ్యి పూత, పిందె వచ్చి పంటొచ్చేంత వరకు గూడా మనకు 16 రకాల మూలకాలు చాలా అవసరం పడతాయండి. అంటే అందులో మనము చాలా ప్రధానమైన మూలకాన్ని రైతులు పట్టించుకోవడం లేదు. ఎందుకంటే దాని గురించి అవగాహన లేకపోవడం వల్ల. అయితే ఆ మూలకాన్ని మనం ఇప్పుడు దాని గురించి తెలియజేయడం జరుగుతుంది. ఏంటి ఆ మూలకం అంటే కర్బన్ అండి. ఈ కర్బన శాతము ప్రతి మొక్కకు ఏదైతే మనం పంటేసామో ఆ మొక్కలకు 40% ఉపయోగపడుతుందండి. ఆ మొక్క 40% తీసుకోవడం ద్వారా మిగతా రెండో మూలకం వచ్చేసి ఆక్సిజన్. ఆ ఆక్సిజను ఎప్పుడైతే కార్బన్ శాతం భూమిలో అధికంగా ఉంటుందో ఆక్సిజన్ అనేది 40% మొక్క 44% మొక్క అనేది గ్రహించడం జరుగుతుంది. ఈ 2 పోషకాలు కలిపే 44% అవుతుందండి 100లో. మిగతా ఒక 10% ప్రధాన పోషకాలు. అంటే ఈ ప్రధాన పోషకాలనేది మనకు డీఏపీ, యూరియా 3 పంతొమ్మిది వంటి వాటిలో దొరుకుతాయి. వీటినే నత్రజని, భాస్వరం, పొటాష్ అని ఎన్‌పీకే ఎరువులుగా మనము పిలవడం జరుగుతుంది. అలాగే ఇంకొక మనం ద్వితీయ పోషకాలంటారు. ద్వితీయ పోషకాలనేది ఒక 6% అనేది మనకు అవసరం పడుతుంది. ఈ 6%తో పాటు ఇంకా మనకు సూక్ష్మ పోషకాలు ఒక 4% అనేది మనకు ఉపయోగపడతాయి మొక్కకు. అందులో మీరు బాగా గమనించినట్లయితే ప్రధానంగా అధికంగా ఉపయోగపడేది కర్బన్ అండి. ఈ కర్బను ఎప్పుడైతే భూమిలో మీరు భూమికి అందిస్తారో కర్బన్ అనేది 44% ఆక్సిజన్ అనేది మొక్క వేర్ల ద్వారా తీసుకుంటుందండి. ఆక్సిజన్ అనేది మొక్క అనగానే మనకు ఆక్సిజన్ విడుదల చేస్తుంది కదా! ఆక్సిజన్ మొక్కకేం అవసరం ఉంటుంది అనేది కొంతమంది అవగాహన లేకపోయిండొచ్చు. కాకపోతే మొక్కకు వేరుకు అవసరం పడుతుందండి ఆక్సిజన్ అనేది. వేరుకు ఎప్పుడైతే 44% అవసరం పడుతుందో వేరుకు మనకు దాని ద్వారా మొక్క మనకు వేర్ల నుంచి ఆక్సిజన్ తీసుకొని ఆకుల నుంచి ఆక్సిజన్ బయటకు వదలడం అనేది జరుగుతుంది. మొక్క అధికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రధానంగా ఈ 2 పోషకాలు చాలా ఉపయోగం అండి. కర్బన్ అండి. కర్బను ఎప్పుడైతే 40% ఉపయోగిస్తావో మిగతా 44% ఆటోమేటిక్‌గా ఆక్సిజన్ భూమి గుల్లబారిపోయి భూమి ఋతువై సారవంతమై మనకు 44% ఆక్సిజన్ అనేది మొక్కకు అందుతుంది. ఈ కర్బను మనకు ఇన్ని సంవత్సరాల నుంచి మేము వాడలేదు కదా! ఇప్పుడు ఏదో కొత్తగా చెప్తున్నారు కర్బన్ అని కాదండి. చాలా పాత మూలకం అండి ఇది. ఎందుకంటే పూర్వము మన వాళ్ళు అధికంగా ఎరువులు వేసేవారు. ఎరువులు వేసిన తర్వాత అది 2-9 నెలల తర్వాత కుళ్ళి కర్బన్‌గా మారి పంటకు ఉపయోగపడేది. ఫస్ట్ పంటకు అంత ఉపయోగపడకపోయినా రెండవ పంటకు బాగా ఉపయోగపడేది. అలాగే ఇప్పుడు ఈ మధ్య రీసెంట్‌గా ఒక 15 ఇయర్స్ నుంచి మనకు పచ్చి రొట్టె అనేసి జీలగరమ్మలు అధికంగా ఆ ఇత్తనం చల్లి దాన్ని రోటావేటర్ చేసి దాన్ని కూడా కుళ్ళబెట్టి కర్బన్‌గా మార్చి ఇప్పుడు రైతులు ఉపయోగించుకోవడం జరుగుతుంది. అయితే ఇదంతా కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా 3-9 నెలల టైం తీసుకుంటుంది ఆ కర్బన్‌గా మారడానికి. ఈరోజు సనెర్జీ కంపెనీ అనేది ఇన్‌స్టంట్‌గా మనకు ఉపయోగపడే విధంగా మనకు సనెర్జీ కంపెనీ అందిస్తుంది ఆర్గానిక్ కార్బన్ అని. ఈ ఆర్గానిక్ కార్బన్ అనేది మనకు ఒక ఎకరాకు ఒక అర్ధ లీటర్ చొప్పున విత్తనం వేసే ముందు లేదంటే ఒక 10 రోజుల ముందు మనం భూమిలో స్ప్రే చేసుకోవడం ద్వారా ఏదైనా మంచి పదునులో చూసి స్ప్రే చేసుకోవడం ద్వారా 4-5 టన్నుల ఎరువు అందించిన వాళ్ళు అవుతారు. అంతకు మించి 10 రెట్లు ఇంకా ఎక్కువనే దీని యొక్క సామర్థ్యం పనిచేస్తుంది. ఎందుకంటే దీంట్లో అనేక రకాల సూక్ష్మ పోషకాలు ఉంటాయండి. ఎరువులో చూసుకున్నట్లయితే అధికంగా మనకు బ్యాక్టీరియా ఉంటుంది. దీంట్లో చాలా రకాల పోషకాలు సూక్ష్మ పోషకాలు ఉండడం ద్వారా మరింత సమర్థవంతంగా పనిచేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే భూమికి కర్బన శాతము మీరు అందించడం ద్వారా భూమి సారవంతం అవుతుంది. సారవంతమైనప్పుడు ఎలాంటి పంట వేసినా మనకు
సమృద్ధిగా మన చేతికి అందుతుంది. సో అధికంగా మందులు వేసే వాళ్ళు కూడా కొద్దిపాటి మందులు తగ్గించుకున్నా కానీ వారి యొక్క పంట సంపూర్ణంగా అనేది మనకు చేతికి రావడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ కర్బన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన మూలకం. ఈ ఇందాక చెప్పిన కదా 16 మూలకాలు. ఆ 16 మూలకాల్లో చాలా ప్రధానమైన పోషకం అండి ఇది. ఈ దీన్ని దీన్ని ప్రతి ఒక్క రైతు కూడా తెలుసుకోవాలి. ఈ ఈ యొక్క ప్రోడక్ట్ ఎవరైతే యువ రైతులు ఉన్నారో, లేదంటే రైతాంగం మీద అవగాహన ఉన్న రైతులు ఈ యొక్క ప్రోడక్ట్ గురించి, ఈ యొక్క కర్బన్ శాతం గురించి మీరు తెలుసుకొని 10 మంది రైతులకు షేర్ చేసి ఈ యొక్క ఉత్పత్తి మీరు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో ఇది మీకు అందాలంటే ఇక్కడ ఈ గ్రూప్‌లో యాడ్ చేయడం జరుగుతుందండి, ఇది సనెర్జీ గ్రూప్‌లో. అలాగే నా నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. 8555881029 అనే నెంబర్‌కు మీరు ఫోన్ చేసి కూడా ఈ కర్బన్ శాతం అనేది మీరు మీ పొలాలకు అందించొచ్చు. ఈ డబ్బీలు తీసుకొని మీరు. ఓకే అండి. 10 మందికి ఈ వీడియో షేర్ చేసి వారి యొక్క ప్రతి ఒక్క రైతు యొక్క పొలం సారవంతంగా ఉండే విధంగా సహకరించాలని నేను కోరుతున్నాను. థాంక్ యూ.